హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనాస్ వ్లాగ్స్. ఈరోజు వియత్నాంలో మేము దనాంగ్ ట్రిప్కి వెళ్ళబోతున్నాం. సెకండ్ డే టూర్ అనమాట. సో నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాను. ఈయన ఆల్రెడీ వెళ్ళిపోయారు. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత దనాంగ్ ట్రిప్ విశేషాలు మీతో షేర్ చేసుకుంటాను. ఛానల్ కానీ వీడియో కానీ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో లేట్ చేయకుండా ట్రిప్ స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ దనాంగ్లో ఎలా ఉందో చూడండి. ఎన్ని పచ్చి పచ్చి కూరగాయలు, బెండకాయలతో సహా, సాసెస్, బ్రెడ్, బటర్, జాము, ఫ్రూట్స్, బన్, జ్యూసెస్, ఫ్రూట్స్ ఇవే ఉంటాయి కదా. వెజిటేబుల్స్, ఎగ్. వీళ్ళేదో ఇక్కడ రెసిపీస్ స్టూ చేసేస్తాను. ఇంతే అండి, ఏదో ఉండదు. ఇది కూడా సూప్స్, దీనిపైన సీజన్స్. చూడండి ఫ్రెండ్స్, ఓన్లీ వెజ్ అంటే ఏ ఉన్నాయి. సలాడ్ లీవ్స్, ఉడకబెట్టిన బెండకాయలు, టమాటా విత్ చీజ్, కొంచెం క్యారెట్, బీన్స్, ఫ్రూట్స్. బస్ వచ్చేసినట్లుంది. సో బనా హిల్స్కి స్టార్ట్ అవుతున్నాము. సో లెట్స్ కంటిన్యూ ద వీడియో. స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కంప్లీట్గా మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. మీ కమెంట్స్ని నాకు కింద డిస్క్రిప్షన్లో షేర్ చేసుకోండి. సో ఈ వెహికల్ వచ్చింది. మినీ బస్ అన్నమాట. మా గైడ్ ఇవాళ. హాయ్. చూడండి సైకిల్ మీద ఎన్ని అమ్ముతుందో, హ్యాట్లు, చెప్పులు అన్నీ. ఫ్రంట్ కూర్చొని మీకు మంచిగా వ్యూ చూపిద్దాం అనుకున్నాను. బట్ గైడ్ ప్లేస్ అంటే అది. బస్ చాలా బాగుంది. ఇంత ఫారినర్స్ ఉన్నారు ఇక్కడ కూడా. బనా హిల్స్ అవుతున్నాం, స్టార్ట్ అవుతున్నాం వెళ్ళి. ఇక్కడ చాలా బస్సులు వచ్చాయి. బాగుంది. తిరుపతి కొండ గుర్తొస్తుంది. రిటర్న్ వెళ్ళే బస్ అన్న. ఇక్కడ చాలా మంది ఇండియన్స్ కూడా ఉన్నారు ఫ్రెండ్స్. Cable car riding is operated. Okay. Coupons. Wow. Cable car కాఫ్వా. లోపల ఎంట్రీ అన్నమాట. భలే ఉంది. ఇంటీరియర్ మొత్తం వుడ్తో చేశారు. అదంతా వుడెన్ ఫ్రేమ్స్, సీలింగ్ అంతా. అవి అయ్యగలడానికి మెట్లు బదులు యాక్సిలేటర్. ఖాళీగా ఉందిగా. మన గైడ్ ఎటు ఉంటే అటే వెళ్ళాలండి. అదిగోండి మన గైడ్. ఫ్లవర్ బాగుంది, లైట్. కొంచెం ఎక్సైటింగ్గా ఉన్నా కానీ కొంచెం భయంగా కూడా ఉంది నాకు. ఫ్రెండ్స్, ఈ కేబుల్ కార్ వెళ్తూనే ఉంటుంది, నడుస్తూనే ఎక్కేయాలి. ఐ థింక్ మేము దీన్ని ఎక్కుతాం. వెనక చూడకూడదు అసలు. తెలియట్లేదు. కొంచెం భయంగా ఉంది. పడుకో పడుకో పడుకో.
వంగుతోంది. ఎంతసేపు 45 minutes. ఎంతసేపు? ఇంతసేపా? నేను పడుకుంటాను, భయం వేస్తాం. దేవుడా వెళ్తా ఉంది పైకి. ఇది గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్, బట్ నాకు కొంచెం భయం ఉంది. బాగా అడ్వెంచర్గా ఫీల్ అయ్యే వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సెకండ్ లాంగెస్ట్ ఇది కేబుల్ బ్రిడ్జ్. చాలా హైట్, 45 minutes అంట. ఇప్పుడు ఇలాగే 45 minutes కూర్చోవాలా? మొత్తం చూసానంటే కళ్ళు తిరుగుతున్నాయి, కొద్దిగా భయం ఉంది. అందరు ఎదురుబదురుగా కూర్చొని ఫోటోలు తీస్తున్నారు కానీ ఇయర్ బ్లాక్ అవుతున్నాయి. హైట్ వెళ్తున్నాం కదా, చూడండి ఎంత ముందుకుందో. చూసారా అంత కింద నుంచి వెళ్తున్నాం. థ్రెడ్ చూసారా, వెళ్తూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ వెల్ ప్లాన్డ్. అసలు మధ్య మధ్యలో ఇలా వస్తుంది, ఊగుతా ఉంటుంది ఒక్కోసారి. ఆమె చాలా పెద్ద ఆవిడ. అయ్యిందో ఆమె భయపడట్లేదు, నేను భయపడుతున్నాను. నా ఎదురు కూర్చుంది ఆవిడ. అమ్మ అడవి పైనుంచి వెళ్తున్నట్టుంది మనం కదా. చెట్లు కూడా ఎంత బాగా కట్ చేసి ఉంచారో కదా, తగలకుండా. ఇక్కడ ఇంకొక రూపాయి కూడా వెళ్తుంది, కనిపిస్తుందా ఫ్రెండ్స్? అక్కడ ఇక్కడ ఎండ పడుతుంది, అందువల్ల నాకు క్లారిటీ తగ్గుతుంది. యా వచ్చేసామా? ఏం లేవు. గోల్డెన్ బ్రిడ్జ్కి వెళ్తున్నాం ఫైనల్ గా. వెల్కమ్ టు బానా హిల్స్. బానా అంటే వీళ్ళ లాంగ్వేజ్ లో బనానా అని. ఇగోండి హ్యాండ్, అక్కడ హ్యాండ్. సో ఇదంతా గోల్డ్ కలర్ లో. ఫుల్ ఆకాశంలో ఉన్నాం. మబ్బులు చూసారా ఎలా వస్తున్నాయో ఫ్రెండ్స్? ఎంత హైట్కి వచ్చామో తెలుసా మేము. బ్రిడ్జ్ అంతా ఇలాగే ఉంటుందిగా, గ్లాస్ ఉండదుగా. అమ్మా పైప్. ఇక్కడ లోపలికి వెళ్ళి ఆ లోపల నుంచి కూడా వెళ్తున్నారు. దారి ఎట్టుందో తెలియదు. ఇప్పుడైతే మనం ఈ హ్యాండ్స్ మధ్యలో నుంచి బ్రిడ్జ్ లోకి వెళ్తాం. అందరూ చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు, ఫొటోస్ తీస్తూ వీడియోస్ తీస్తూ బిజీగా ఉన్నారు. ఎంత పెద్ద హ్యాండ్, లోయలా ఉంది అంతా. ఒక్క బొటన వేలండి, బొటన వేలే ఇంత పొడుగుంది చూసారా. మిగతా 4 వేలు, 1 హ్యాండ్. ఇలాంటి హ్యాండ్స్ 2 ఉన్నాయి ఇక్కడ. హ్యాండ్ బ్రిడ్జ్ తర్వాత బయటకు వచ్చాక ఒక హెడ్, మూతులోంచి ఒక పంపు పెట్టారు ఊతన్నట్టు. తర్వాత ఒక హ్యాండ్, కళ్ళు ముక్కు లేని చెవులున్న ఒక హెడ్, ఓన్లీ కాళ్ళు, మోకాలు పై వరకు ఉన్న 2 కాళ్ళు. ఏంటో వీళ్ళ తాట అదే వింటున్నట్ట. ఆ ఫేస్ చూసారా, ఏదో వింటున్నట్టు చెవు కాడ. భలే ఉన్నాయి కదా, బాగున్నాయి. ఇది మనం ఫ్లవర్ గార్డెన్కి వెళ్తున్నాం. టెంపుల్ అంట బుద్ధుడిది. దూరం నుంచి చూడండి ఫ్రెండ్స్, డిస్నీ ల్యాండ్ లా ఉంది కదా. నెక్స్ట్ అక్కడికి కూడా వెళ్తాం. అలా ఉంది కదా చెట్టు, ఎంత బాగుందో. ఇప్పుడు మనం ఫ్లవర్ గార్డెన్ దగ్గరికి వెళ్తాం, తొందర పడద్దు. దగ్గర నుంచి చూపిస్తానుగా. అబ్బాయి ఎంత క్యూట్ గా దిగుతున్నారు చూడ, 4 లేడీస్.
అట్లా బాగుంటుంది కదా అలా వస్తే ఫ్రెండ్స్ ఇక్కడ గార్డెన్లో ఈ పువ్వులన్నీ ఎంత బాగా అరేంజ్ చేశారో. చాలా వరకు రియలిస్టిక్ ఫ్లవర్సే, ఎక్కడో కొన్ని మాత్రం అరేంజ్ చేశారు ఆర్టిఫిషియల్గా. ఇప్పుడు ఆ పొద్దుతిరు పువ్వులన్నీ ఆర్టిఫిషియలే, మిగతా చెట్లుకున్న పువ్వులు అన్నీ కూడా న్యాచురల్యే. ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే ఎక్కడ కూడా వాడి లేదు, ఒక్క ఆకు కింద పడలేదు. చూడండి నేల ఎంత నీట్గా ఉందో. ఎలా మెయింటైన్ చేస్తున్నారో ఇంత ఎత్తైన కొండ మీద నాకైతే అర్థం కాలేదు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా కొత్తగా ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్ బుద్ధుడు స్టాచ్యూ. ఇక్కడ టెంపుల్ అనమాట. ఈ బుద్ధుడు టెంపుల్లా చేశారు. చాలా ఎత్తులో ఉంది ఈ విగ్రహం అయితే. ఫ్రంట్ ఇలా పూజ చేస్తున్నారు అందరూ. నేను ఫోటో తీసుకోవడం కూడా కష్టమైంది, అంత ఎత్తులో ఉందన్నమాట విగ్రహం. ఓ పక్కన ఇలాగ అరేంజ్ చేశారు. ఈ నెమలి చూడండి ఫ్రెండ్స్, హెడ్ వరకు మాత్రం అలాగా సెట్టింగ్లా పెట్టారు, సిమెంట్తో కట్టినట్టున్నారు. మిగతా అంతా నెమలి బాడీ నుంచి ఈ నెమలి కన్నుల వరకు మొత్తం కూడా నెమలి షేప్లో ఉన్న గార్డెన్ అని చెప్పుకోవాలి. మొత్తం కలిపి ఒక నెమలి, పురి విప్పిన నెమలి ప్లేస్. ఇప్పుడు ఈ ప్లేస్ నుంచి ఒక చిన్న ట్రైన్ ద్వారా, అంటే ఇది కూడా ఒక కేబుల్ కారే, ఇది ఒక టైప్ ఆఫ్ ట్రైన్ బోగిలా ఉందన్నమాట. కొంచెం సేపు ఒక 2-3 నిమిషాలు ఉంటుంది. ఇది ఎక్కేసి వేరే ప్లేస్ తీసుకెళ్తున్నారు. అక్కడ కూడా చాలా మంచి ప్లేస్ అనమాట. మిస్ అవ్వద్దు, వీడియోని స్కిప్ చేస్తే మాత్రం మీరు కొన్ని క్లిప్పింగ్స్ మిస్ అవుతారు. నెక్స్ట్ టైం మీరు విజిట్ చేసినప్పుడు ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుద్దని రివ్యూ కోసమని నేను మీకు చూపిస్తున్నాను. సో ఈ ట్రైన్ వ్యూ అయితే ఇలా ఉంది, చూసారు కదా. ఊటీలో ట్రైన్ ఇలాగే ఉంటుంది. ఈ ట్రైన్ దిగిన తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకొక కేబుల్ కార్ ఉంది. ఇది మినీ అన్నమాట. మనకి ఇది ఒక దోసకాయ షేప్లో, కొంచెం కోలగా ఉంది, ఎగ్ షేప్లో. ఇది కొంచెం చిన్నగా ఉంది. ఇది ఎక్కువసేపు ఏం పట్టలేదు, ఒక 3-4 నిమిషాల్లో వెళ్ళిపోయాము. కూర్చున్నామో లేదో అలా అనుకునేసరికి అయిపోయింది. బట్ వ్యూ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. ఇందులో ఏం చూస్తుంటే మనం వెళ్ళే ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్ వ్యూ అంతా ఈ కొండ మీద నుంచి బాగా కనిపించింది. అక్కడికి వెళ్ళేటప్పుడు కన్నా రిటర్న్ వచ్చేటప్పుడు చాలా బాగుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ రిటర్న్ అయ్యేదాకా చూడండి. అసలు మేము చూడని ప్లేసులు కూడా ఇంకా చాలా ఉన్నాయేమో అనిపించింది అనమాట. చూసారా ఎలా ఉందో, చాలా బాగుంది. అసలు డిస్నీ ల్యాండ్లా ఉంది. వెళ్ళలేకపోయిన ఫీలింగ్ అయితే ఉండదు. ఇక్కడికి వస్తే అన్నీ కవర్ చేసుకోవచ్చు. మనకి ఫ్రెంచ్ స్టైల్లో కట్టారనమాట అదంతా. ఇదంతా మనం వచ్చే వీక్షకులు అందరూ ఎంజాయ్ చేయాలని క్రియేట్ చేసిన ప్లేస్ అన్నమాట. సో వచ్చేసాం. చూడండి రోలర్ కోస్టర్ కూడా ఉంది. ఎంత బాగుందో. నేను మూవీస్లో, పాటల్లో కానీ ఏదైనా కొన్ని ప్లేసెస్లో టీవీలో చూడటమే కానీ డైరెక్ట్గా ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాంటి ఒక ప్లేస్ని. నేనైతే అలా చూస్తూ ఉండిపోయాను. ఎన్ని ఫోటోలు దిగినా తక్కువే, ఎంత వీడియో తీసినా తక్కువే అనిపించింది. ఎంతో ఎడిటింగ్ చేస్తే కానీ మీకు ఈ వీడియో ఈ కాస్తలో రాలేదు. అవర్స్ వీడియో చేశానంటే నమ్మరు మీరు. నాకైతే భలే నచ్చింది ఫ్రెండ్స్ ఈ ఏరియా. ఎంత బాగుందో తెలుసా అసలు. ఒకలాంటి ఇక వేరే ప్రపంచం అంతే. ఇంకా మనం భూమి మీద లేమేమో, ఆకాశంలోనే ఈ ప్రపంచం కట్టారా అన్నట్టు ఉంటుంది. ఎటు చూసినా ఆకాశం మబ్బులే కనిపిస్తుంది, మించి ఇంకేం కనిపించలేదు. ప్రతి గంటకి ఫ్రెండ్స్ క్లైమేట్ అనేది చేంజ్ అవుతూ వచ్చింది. మేము అన్ని క్లైమేట్లు చూసాం. ఎండ చూశాను, చలి చూశాను, మబ్బులు చూశాను, వాన చూశాను. ఉన్న 5-6 గంటల్లో ఇవన్నీ చూశాను అనమాట ఈ కొండ మీద. ఇది ఇండియన్ రెస్టారెంట్. ఈ బిల్డింగ్ పైన ఉంటుందంట. ఇంకొక ప్లేస్ కూడా చెప్పారు, బట్ ఇదైతే బోఫే ఉంటుందని మాకు ఇక్కడ టికెట్స్ బుక్ చేశారనమాట ప్యాకేజ్లో. సో మేము ఈ ఇండియన్ రెస్టారెంట్కి లంచ్కి వెళ్తున్నాం. ఫస్ట్ గైడ్ చెప్పింది ఈ ప్లేసెస్ అన్నీ విజిట్ చేయండి, ఫుడ్ తీసుకోవచ్చు మీరు, అక్కడ మీకు టికెట్స్ ఉన్నాయని చెప్పారు. కానీ మేమైతే ఫస్ట్ ఫుడ్కి వెళ్ళిపోయి, ఇండియన్ రెస్టారెంట్ బోఫే అంటే మామూలు ఎలా ఉంటుందో తొందర తినేసేద్దాం, తింటే నడిస్తే కొద్దిగా బాగుంటుందిలే తేలిగ్గా అనేసి ఫస్ట్ అయితే భోజనానికి వెళ్ళిపోతాం. టికెట్ ఇచ్చారంట కదా. ఓకే, గ్రీన్ లేబుల్స్ ఉన్నాయి, వెజిటేబుల్. బ్రౌన్ లేబుల్ ఉంటే నాన్ వెజ్ అంట. నాకు తెలిసి ఫ్రూట్స్, కూరగాయ ముక్కలు.
బోరెక్కేస్తుంది రోజు ఇవే తిని తిని. తప్పదు, ఉండాలి కదా. ఎన్ని గ్రీన్, నాకు తెలిసి టేబుల్ అంతా వెజిటేరియన్. లెమన్ రైసా, జీరా రైస్, స్టీమ్ రైస్ బాగానే ఉన్నాయి. వెజిటేరియన్కి బోల్డ్ అంత ఆప్షన్ ఉంది. సూపు, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, వెజిటబుల్ పోరిచ్. అబ్బా ఈరోజు నేను మంచిగా తింటానేమో. బోఫే రోజు అరదాకలే తెలుసా ఫ్రెండ్స్. చచ్చిపోతున్నాను. లైట్గా తింటామంటే ఎప్పుడు ఇష్టపడాను నేను. ఇప్పుడు లైట్గా తినాలంటేనే కష్టంగా ఉంది. ఏదో 1-2 సార్లు అంటే లైట్గా తింటాం, కానీ ప్రతిసారి తినమంటే ఎలా తింటాం. బట్ సో మెనీ బ్రెడ్ ఆప్షన్స్. బేక్డ్ ఐటమ్స్, వావ్ బాగుంది కదా. లుక్ కూడా చాలా బాగుంది. ఆ కౌంటర్ అంతా వెజ్జే, ఇది మాత్రం నాన్ వెజ్. నూడిల్స్ నుంచి మొదలవుతాయి. సలాడ్, ఇంకా అవన్నీ డీప్ ఫ్రై చేస్తారు. లోపల ఫిష్ ప్రాన్స్ పెట్టేసి ముంచి లేపుతమే. గోబీ 65. ఓ ఇక్కడ కూడా వెజ్ ఉన్నాయి. బుజ్జి బుజ్జి సమోసాలు, కార్న్, మై ఫేవరెట్ స్వీట్ పొటాటో. ఇక్కడ వెజ్జే ఇవన్నీ. ఈ నాన్ వెజ్జా? ఓ పీనట్ రైస్ అంట, స్టిక్కీ రైస్. ఇది బ్లాక్ రైస్. ఎప్పుడు తినలేదు బ్లాక్ రైస్, ట్రై చేయాలి వాళ్ళు. గ్రిల్డ్ వెజిటబుల్స్ నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను. కోల్డ్ పెట్టారు. ఇవన్నీ బీఫ్. బెవరేజెస్ కూడా ఉన్నాయి, జ్యూసెస్ ఉన్నాయి. ఇవంతా ఇవన్నీ నాన్ వెజ్ కర్రీస్ విత్ రైస్. బాగా చేశారు కదా. పప్పులన్నీ ఇలా అరేంజ్ చేశారు. సలాడ్, ఐ విల్ ట్రై దిస్. నాకు చాలా ఇష్టం మెక్సికన్ సలాడ్. గుడ్ గుడ్. పెట్టేసుకోవాలి. ఈరోజు నేను వెజిటేరియన్లో బోఫే ఇలా చూస్ చేసుకున్నాను అనమాట. ఫ్రెంచ్ స్టైల్లో పెట్టారు. సో ఫ్రెంచ్కి వెళ్ళలేదనే ఫీలింగ్ లేకుండా ఇక్కడ మంచిగా చూసుకొని ఫోటోలు తీసుకొని వెళ్తారని. ఆ కోరిక కూడా తీరిపోయింది కదా. భలే ఉన్నాయి కదా. చాలా హైట్లో ఉంది. అక్కడికి ఎంత హైట్కి వచ్చామో చూడలేకపోతున్నాను నేనైతే. ఈ హైట్ ఒకసారి చూడాలని ఉంది బయట నుంచి. వీళ్ళందరూ ఓపెన్ రెస్టారెంట్లో తింటున్నారు. పిల్లలు చూడండి ఎంత బాగా ధైర్యంగా కూర్చోబెట్టారు. ఇది ఎక్కడో లోయల్లో ఉన్నట్టుంది కదా గ్రౌండ్. అక్కడేం చూసారా ల్యాండ్. అక్కడి నుంచి వచ్చాం కేబుల్ కార్లో ఉన్నట్టే. చూసారు కదా ఫ్రెండ్స్, మబ్బులు మాతోనే ఉన్నట్టున్నాయి పక్కనే. మేము లోపలికి వెళ్తున్నాం. ట్రంక్ బే టాంగ్ సాప్ వ్యాక్స్ మ్యూజియం. కష్టం, ఇంగ్లీష్ చదవడే కష్టం, మళ్ళీ దానికి తోడు వీళ్ళ భాష చదవడం ఇంకా కష్టం. ఫేమస్, వరల్డ్ ఫేమస్ పీపుల్ అందరూ ఉంటారు వ్యాక్స్ మ్యూజియం. సో టికెట్ ఇస్తున్నారు మనకి. థ్యాంక్ యూ. వాళ్ళ మధ్య నాలాగే ఉంది కదా, ఒకటేలా ఉన్నారు. మనం డిఫరెంట్గా ఉంటాం కానీ ఇంగ్లీష్ వాళ్ళందరూ ఒకటేలా ఉంటారు కదా. బానా హిల్స్ వ్యాక్స్ మ్యూజియం. ఇది హ్యాండ్ పెయింటింగ్ నాకు తెలుసు. అబ్బా కింద కూడా చూసారా గ్రాస్ ఉన్నట్టు ఎలా చేశారు. క్రియేటివిటీ కోదాను వాళ్ళు.
ఈయన రేసర్ అనుకుంటా, మైకేల్ షుమాచర్ ఇతనంట. ఈయన బాక్సర్, ఈయన పేరు మొహమ్మద్ అలీ. ఫుట్బాల్ ప్లేయర్ అంట, ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ. హాలీవుడ్ మూవీ యాక్టర్స్. టెన్నిస్ ప్లేయర్ మైకేల్ జాక్సన్. డయానా ఫోటోషూట్ పిక్స్ అంట. డయానాది పెయింటింగ్. ఎవరు అబ్బాయినా ఇంబలి వెళ్ళిపోయి పలి దిగుతుంది. మాకేమో ఏం ముట్టాలంటేనే భయం. అందరినీ పట్టేసుకున్న వాళ్ళ పక్కన వాళ్ళల్లో మనిషిలా తిరుగుతుంది. మనకంత ధైర్యం లేదబ్బా. మన ఇండియాలో అయితే టచ్ కూడా చేయలేదు, బౌండరీ కట్టేస్తారు. గోవాలో కూడా వ్యాక్సినేషన్కి వెళ్ళాము, అక్కడైతే చుట్టూరుతో ఫెన్సింగ్ కట్టేస్తారు. అసలు రానీరు, ఇక్కడ వరకు ఒక 2-3 feet వరకు రానీరు. బ్రూస్లీ మూవీస్ ఉంటాయి కదా, కరాటే అతను. ఈయన మూవీస్లో ఉంటారు కదా, జాకీ చాన్, అతనే అతను. సేమ్ అట్లానే ఉన్నాడు కదా. ఇతను తెలుసు కదా, కామిక్ స్టోరీస్ ఉంటాయి. మిస్టర్ బీన్ తెగ చూసేవాళ్ళం, భలే కామెడీ చేస్తాడు. దాన్ని చూస్తేనే నవ్వుతుంది. ట్రంప్, డొనాల్డ్ ట్రంప్. అబ్బో, ఈయనకు ఒక క్యాబినెట్ మీటింగ్ రూమే ఇచ్చేసారు చూసారా. బాబుకి ఎంత ప్రిఫరెన్సో. ఎవరు, బ్యాట్మ్యానా అనుకుంటా. ఇవి యాక్షన్ మూవీస్లో ఉంటాడు కదా. నేనే చాలా మూవీస్ చూసానంటే, మూవీస్ ఇంట్రెస్ట్ ఉంది మీరైతే చాలానే చూసి ఉంటారు. అతను ఫేస్ అయితే నాకు బాగా గుర్తుంది. ఎలిజబెత్ రాణి అండ్ కొడుకు కోళ్ళ, వీళ్ళిద్దరు క్యూట్ ఫ్యామిలీ కదా. బ్యాక్ సైడ్ ఇవన్నీ చూస్తే గుర్తు రావాలి కదా, పిల్లలకైనా గుర్తు వస్తుంది. ఐన్స్టీన్, ఎస్, మ్యాథ్స్ టాలెంట్. మనకంత తెలియలేదు. ఎవరు, బొనాపార్టే అంట. మదర్ తెరీసా. ఎక్కడ ఎగ్జిబిషన్ ఉన్నా మదర్ తెరీసా ఉండాల్సిందే. పికాసో అంటే మీరేనా? మీ పెయింటింగ్స్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో సార్. చేతులా ఇంకేమన్నా అద్భుతాలా? ఎంత బాగా పెయింటింగ్ వేస్తాడో ఆయన. మా అమ్మాయి కూడా వేస్తుంది, కానీ ఇన్స్పిరేషన్గా మా అమ్మాయికి ఫోటో చూపించాలి. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఈ వ్యాక్స్ ఫిగర్స్ని ఎలా తయారు చేస్తారన్నది వర్క్షాప్ చూపిస్తున్నారు ఇక్కడ, చిన్న వీడియో పెట్టి. వ్యాక్స్ ఎగ్జిబిషన్ అయిపోయింది, బయటకు వచ్చాం మళ్ళీ. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకొక ప్లేస్ ఉంది. ఇక్కడ అంతా గేమ్స్ అన్నీ ఉంటాయన్నమాట. మనకి ఎగ్జిబిషన్లు ఎలా ఉంటాయి అన్నీ. ఫుడ్ కోర్ట్ ఉంది, గేమ్స్ ఉన్నాయి, చిన్న షాపింగ్ ఉంది, అన్నీ ఒకటే ప్లేస్లో ఉంటాయి. అవసరమా? ఎక్కడ ఎందుకు, అరవడం ఎందుకు, మళ్ళీ పడద్దు. గుండె ఆగినంత పని అవుతావు. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి ధైర్యం ఉండేది ఎక్కడానికి? అంతే, అయిపోయింది. షీస్ రిలీజింగ్. ఫ్రెండ్స్, ఇక్కడ పాప్ మార్ట్ అని ఒక షోరూమ్ అయితే పెట్టారు. అది కూడా ఈ క్యాస్టల్లో ఉందన్నమాట. అందరూ ఏంటో తెగ ఎగబడి తీసుకుంటున్నారు. నాకైతే పిల్లలు పెద్ద పిల్లలు అయిపోయారు కాబట్టి ఈ క్యారెక్టర్ గురించి తెలియదు. ఒకవేళ మీరు చూడాలనుకుంటే చూసేయండి పిక్స్ అన్నీ, ఈ బొమ్మలన్నీ. చాలామంది గిఫ్ట్ల కింద కొనుక్కొని వెళ్ళారు పిల్లలకి. బయటికి రాగానే లోపలికి వెళ్ళేప్పుడు ఎంత ఎండగా ఉందో చెమటతో, బయటకు వచ్చేసరికి క్లైమేట్ చూడండి ఎలా ఉందో. మొత్తం మంచుతో కప్పిపోయింది. కొంచెం వెనకాల బిల్డింగులు కూడా కనబడట్లేదు చూసారా. ఇలా వాతావరణం ప్రతి గంటకి మారుతూ వచ్చిందనమాట ఇక్కడ పైన. అందుకనే ఈవినింగ్ ఈ కేబుల్ కార్ కూడా లాస్ట్ టైము 6 o'clock, 6 PM లాస్ట్, 6 or 7, అంతకుమించి లేట్గా అయితే ఉండదు. కావాలంటే అకామిడేషన్ తీసుకోవచ్చు ఇక్కడ పైనే రూము.
నైట్ స్టే చేసి ఎంజాయ్ చేయొచ్చు ఈ ప్లేస్లో. ఫ్రెండ్స్, స్టార్టింగ్లో చెప్పినట్టు బానా హిల్స్ అంటే బనానా అని చెప్పా కదా. ఈ బానా హిల్స్ మీద ఇంతకుముందు ఓల్డెన్ డేస్లో ఇక్కడ బనానా చెట్లు ఉంటాయి. బనానా చెట్లు ఎక్కువగా ఉండటం వల్ల దీన్ని బానా అని బానా హిల్స్గా షార్ట్ ఫామ్లో చెప్పడం స్టార్ట్ చేశారంట. అది బానా హిల్స్ పేరుకి ఉన్న వెనకాల ఉన్న స్టోరీ. సో వ్యూ అయితే అదిరిపోయింది. అసలు నాకు 2 కళ్ళు చాలలేదు, నాకు ఆ ఒక్క పూట అయితే సరిపోలేదు. నిజంగా చెప్తున్నా కదా. మీరైతే ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. నైట్ అంతా ఎంజాయ్ చేయొచ్చు. నైట్ లైట్స్లో ఇంకా బాగుండొచ్చు. మేము చీకటి పడేలోపే స్టార్ట్ అయిపోయాము. అప్పటికే చలి. కంపల్సరీగా స్వెట్టర్స్ తెచ్చుకోవాలి, అంబ్రెల్లా తెచ్చుకోవాలి ప్రొటెక్షన్కి. మంచిగా తిరగాలి అని అనుకుంటే హెల్త్ కూడా చూసుకోవాలి కదా. అంబ్రెల్లా, జాకెట్ అయితే ఈ బానా హిల్స్లో ఉండాలంటే కంపల్సరీ. ఏ సీజన్ అయినా ఎప్పుడు వానబడిద్దో తెలియదు, అంత హైట్లో ఉంటుంది కాబట్టి కొండ. ఫ్రెండ్స్, ఇక్కడ ఎంత బాగా గ్రీనరీని అరేంజ్ చేసి మెయింటైన్ చేస్తున్నారో చూడండి. బుక్లో ఎలా పెట్టారో చూసారా? ఎంత క్రియేటివిటీయో నేను ఎక్కడ చూడలేదు. నేనైతే మైమరిచిపోయా, అవి చూస్తూనే ఉన్నా. అట్లా ఉండిపోయా అనమాట. ఇలా కూడా చేయొచ్చా అనే విధంగా. ఎక్కడో పింట్రెస్ట్లో చూసినట్టు గుర్తు ఇలాంటి పిక్సెలన్నీ. డైరెక్ట్గా చూసేసరికి 2 కళ్ళు సరిపోలేదు ఫ్రెండ్స్. ఈ క్రియేటివిటీకి ఎంత హ్యాపీగా అనిపించిందో. ఇక్కడ గ్యాలరీ ఉంది. గోల్డ్ ప్లేటెడ్ షో పీసెస్ అన్నీ అమ్ముతున్నారు. ఆఖరికి రోబోట్ను కూడా వదలలేదు. అంటే ఇది 15 క్యారెట్స్ 18 క్యారెట్ గోల్డ్ ప్లేటెడ్ అనమాట. సో చాలామంది కొనుక్కోవడానికే షాప్కి వచ్చారనమాట. వీళ్ళందరూ ఇండియన్స్. మంచి పెద్ద గ్రూప్ని మెయింటైన్ చేస్తూ వచ్చారు వీళ్ళు. వాళ్ళని చూస్తే భలే ముచ్చటేసింది. అందరూ పెద్దోళ్ళే. బాగా ఆకలేస్తుంది. మేము కుచి టన్నాసులో కొనుక్కున్న చాక్లెట్లు, బిస్కెట్లు తింటున్నాం ఇక్కడ కూర్చొని. నాకెప్పుడు స్నాక్స్ తినాలన్నా అయ్యే తిన్నాను. 3-4 సార్లు తినుంటాను మిగతా ట్రిప్లో. ఎందుకంటే నేను బయట జంక్ తినలేను అందుమూలన. ఇప్పుడు మళ్ళీ కేబుల్ కార్ ద్వారా కిందకి రిటర్న్ అవుతున్నాం. చూసారు కదా, ఈవినింగ్ 6 వరకే కేబుల్ కార్ ఓపెన్ ఉంటుంది. సో చూసుకొని బయలుదేరాలి. మార్నింగే వెళ్తే బాగా ఎంజాయ్ చేస్తారు ఈవినింగ్ వరకు. చాలా టైం పట్టిద్ది ఫ్రెండ్స్. మేము పొద్దున్నే బయలుదేరాం. ఎక్కినప్పుడు కన్నా దిగేటప్పుడు ఎంత బాగుందో. ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి అనిపించింది. ఒకసారికి అంతా చూడలేమనిపించింది. ఇంకా కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉంది చూసారా. దిగేటప్పుడు వ్యూ అయితే అదిరిపోయింది. కిందకి దిగేదాకా ఎంజాయ్ చేశాను. వెళ్ళేప్పుడు భయపడ్డా కానీ. మధ్యలో చిన్న కేబుల్ కార్ నుంచి పెద్ద కేబుల్ కార్ మారే క్రమంలో హ్యాండ్ బ్రిడ్జ్ చూసారా, ఎంత బాగా కనిపిస్తుందో ఇక్కడ నుంచి వ్యూ బాగుంటుందని నేను పిక్స్ తీసుకున్నాను. చూసేయండి వ్యూ. ఇప్పుడు డౌన్కి పెద్ద కేబుల్ కార్ ఎక్కేసి వెళ్ళిపోతున్నాం అన్నమాట. కిందకి చేరుకునేసరికి అరౌండ్ 4:30 అలా అయిపోయింది ఫ్రెండ్స్. కానీ అప్పటికే తొందరగా వెళ్ళిపోవాలనిపించింది ఆ క్లైమేట్కి. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అసలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనిపించింది. కంపల్సరీగా వియత్నాం వెళ్ళిన వాళ్ళు బానా హిల్స్కి వెళ్ళకుండా రావద్దు. అదేనండి దనాంగ్కి. సో ఫ్రెండ్స్, ఈరోజు 4th డే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం దనాంగ్ ట్రిప్. గోల్డెన్ బ్రిడ్జ్, అదేనండి హ్యాండ్ బ్రిడ్జ్. నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్కి మంచి ఎంకరేజ్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.